ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము. ఒకప్పుడు ఒక నిరుపేద ముసలివాడు వృద్ధులు, వ్యాధిగ్రస్తులు సులభంగా నడిచేందుకు వీలుగా పల్లె ప్రాంతాల్లోని కఠినమైన కరుకుదారుల్ని మరమ్మత్తు చేస్తూ అనేక మైళ్ళు సంచరించసాగాడు. అతన్ని చూసి అందరూ పిచ్చివాడని అపహాస్యం చేశారు. అయితే రానున్న ఒక దినాన అతడు గొప్ప బహుమానాన్ని అందుకోబోతున్నాడు. నెపోలియన్ కంటే ధీరశాలిగా ప్రశంసల్ని పొందుకోబోతున్నాడు. ఒక సహోదరుడి దారికి అడ్డొచ్చే అడ్డుబండను తొలగించడం, ఒక అవిటివాడికి చేయూతనిచ్చి నడిపించడం, అనాథ అయిన ఒక ముసలావిడకు అంత అన్నముద్ద తినిపించడం, క్రీస్తు యేసు మనసును ప్రదర్శించడమే. క్రీస్తునందు యోగ్యుడైన అపెల్లాకు వందనములు. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 10వ వచనము. యోగ్యుడైన అపెల్లా, ఆహా, ఇదెంత అద్భుతమైన ప్రశంసా పలుకు! క్రీస్తునందు యోగ్యుడు. పరిశుద్ధాత్ముడు అపెల్లాను గురించి ఇంతకంటే ఎక్కువేమీ రాయించలేదు, కానీ ఈ మాటలు చాలు అతడి పరిచర్య ఎంత గొప్పదో తెలిపేందుకు. అతడి పరిచర్య ఈ లోకానికి కనిపించనిదే కావచ్చు, కానీ అది దేదీప్యమానమైన పరలోక వెలుగులో ప్రదర్శించబడుతున్న అద్భుతమైన పరిచర్య. అది ఈ లోక ప్రజలచే గుర్తించబడనిదే కావచ్చు, కానీ అది పరలోక పరిపాలకునిచే గుర్తించబడిన అసమానమైన పరిచర్య. ఆహా, ఈ రోజుల్లో చేయబడుతున్న పరిచర్యలకు ఎన్ని ఆర్భాటాలు, ఎంత పబ్లిసిటీ, ఎంత హంగామా! నేస్తమా, పెద్ద పెద్ద పరిచర్యలపై నీ దృష్టి పెట్టకు. ఆర్భాటాలు చేస్తున్న అనేకుల్లా నేను చేయలేకపోతున్నానే అని చింతించకు. ఏమాత్రం గుర్తింపు లేని ఒక చిన్న పరిచర్య నీ ప్రక్కనే ఉంది చూడు. అది చేస్తే చాలు నువ్వు సంతృప్తి చెందడానికి. అది చేస్తే చాలు ప్రభువును మెప్పించడానికి. అది చేస్తే చాలు పరలోకం నీపై ప్రశంసల వర్షాన్ని కురిపించడానికి. ప్రాముఖ్యత లేని చిన్న చిన్న పనులెన్నో ఉన్నాయి చేయటానికి. వాటిని ఎవరు పట్టించుకోరు. వాటిని చేస్తున్న నిన్ను కూడా బహుశా ఎవరు పట్టించుకోకపోవచ్చు, కానీ అవి ప్రభు పెదవులను చిరునవ్వులతోనూ, ఆయన కళ్ళను ఆనంద బాష్పాలతోనూ, ఆయన హృదయాన్ని సంతృప్తితోనూ నింపివేస్తాయి. ప్రభు చిన్న చిన్న పనుల్లోనే సంతోషిస్తాడు. ఆ పిల్లలాగా ప్రభు ప్రశంసలను అందుకో. లోకంలో కనుమరుగైన చోటెక్కడో లోకం గుర్తించని ఒక చిన్న పరిచర్య నువ్వు చేస్తుండవచ్చు, కానీ అది ప్రభు నీకు అప్పగించిన ప్రాముఖ్యమైన పరిచర్య. నీ శక్తిని, నీకున్న తలాంతులను, నీకివ్వబడిన కృపావరాలను ఉపయోగించి శ్రద్ధగా నువ్వు దానిని చేసినప్పుడు నీకు గొప్ప బహుమానం. ఆ పిల్లలాగా పనిచెయ్యి. ఆ పిల్లలాగా ప్రశంసల్ని అందుకో. దినదినము క్షణక్షణం ఒక్కో అడుగు ముందుకు చేసి ఒక్కొక్క పని కొంచెం కొంచెం, ఆ పని తర్వాత మరో పని. ఆహా, ఎంత సంతృప్తి, ఎంత గొప్ప బహుమానం! ఈ ప్రాచీన సూత్రాన్ని పాటిస్తే జీవితంలో ఎన్ని ఆశ్చర్యకరమైన ఫలితాల్ని సాధించవచ్చు, ఎన్ని అద్భుతమైన బహుమానాల్ని అందుకోవచ్చు. చిన్న చిన్న పనులే, కానీ మధురమైన ఫలితాలు. దినదినం అనుక్షణం చేయాల్సిందే. నేను చేసినప్పుడు సనుగులు గొణుగులు లేకుండా నాకప్పగించిన పని నెరవేర్చినప్పుడు ఈ లోకంలో నా జీవితం ధన్యం, పరలోకంలో గొప్ప బహుమానం. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.